రాజకీయ లీడర్లు ఎన్నికలప్పుడు ఓటేయండ్రి అని కాళ్ళు మొక్కుతారు. గెలిచినాక వాళ్ళే కాళ్ళు మొక్కించుకుంటారు. అవసరమైతే అదే కాళ్ళతోని ఈడ్చి తంతారు. అసొంటి లీడర్లు నిండుగా దండిగా ఉన్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది పక్కా కాంగ్రెస్ పార్టీ అని చాలా మంది చెప్తుంటారు. మరి లేకుంటేంది, ఒక్కలా ఇద్దరా యూరియా సెంటర్లల్లా రైతులు కాళ్ళు మొక్కించుకునే కాలం నడుస్తుంది. అయ్యా నీ బాంచన్ ఒక్క యూరియా బస్తా ఇయ్యుండ్రి దొరా అని ఎట్ల కాళ్ళు పట్టుకుంటున్నారో చూడుర్రి రైతులు. ఎంత తిప్పలబడ్డా యూరియా బస్తాలు దొరుకుతలేవు. చేనేమో ఎర్రబడి పోతున్నది. పదును ఉన్నప్పుడే అదును మీదనే మందేయాలే పంటకు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఒక్క యూరియా బస్తా కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. ధర్నాలు చేస్తే పోలీసులు వచ్చి పక్కకు తీసేస్తున్నారు. అందుకే అయ్యా మీకు మీ పెండ్లం పిల్లల కంచంలకు బువ్వ రావాలంటే భూమికి ఎరువు వేయాలి అయ్యా, మమ్మల్ని ఆపకుండ్రి అని కాలు మొక్కుతున్నది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారు మంగళవారిపేటలో జరిగిన కాలు మొక్కుడు కార్యం. అట్లనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లా ఓ ముసలి రైతు, సారు నీ కాళ్ళు మొక్కుతా, ఒక్క యూరియా సంచి ఇచ్చేటట్టు చూడుర్రి అయ్యా అని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇగో గిది కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న నిర్వాకం. కేంద్రం నుంచి సరిపోను యూరియా తెప్పించేంత తెలివి లేదు. తెచ్చింది రైతులకు సక్రమంగా పంచే బుద్ధి లేదు. అదిగాక ఆర్టిఫిషియల్ కొరత సృష్టించుతున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టోళ్లు పెద్ద ఎత్తున లొల్లికి దిగిండు. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు చెప్పుకుంటా యూరియా సప్లై చేయాలని ధర్నాలు చేసిండ్రు. కేంద్రం ఇయ్యది, రాష్ట్రం పంచది. వాళ్ళ రాజకీయ దోస్తాన్ కోసం తెలంగాణ రైతుల పంటలను ఎండబెడుతున్నారు, కాళ్ళు మొక్కించుకుంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన సర్కారు ఇంకోటి ఉంటదా ఏడన్నా? షిషిషి అని అంటున్నారు రైతుల గోస చూస్తున్న జనాలు.